ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం. సో ఫస్ట్గా మన అల్లు అర్జున్ సినిమా అట్లే డైరెక్షన్లో వస్తున్న సినిమాలో దాదాపు 5 హీరోయిన్లు అంటున్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో తెరకెక్కుతుంది. సో ఇప్పటికీ మనం సన్ పిక్చర్ ప్రొడ్యూసింగ్ చేస్తుండే కళామారన్ మన ఐపీఎల్ ఫ్రాంచైజీ అంటే మన సన్ రైజర్ ఫ్రాంచైజీ. సో తను కళామారన్ కూతురు సన్ పిక్చర్ ఆ సినిమా. సో అట్లీ సినిమాకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటికే జైలర్ 2తో ట్రెండింగ్లో ఉంది. సో ఎస్ఆర్ఎస్ టీంను కూడా వాళ్ళ డాటరే కొన్నది. అందుకే చాలా చాలా హై స్టాండర్డ్తో ఉంటుంది సినిమా. అందుకే దాదాపు 5 హీరోలతో తెరకెక్కుతుంది. అలాగే రీసెంట్గా నాని సినిమా హిట్ 3 మే 1 ఇండియా వైడ్గా ప్యాన్ లెవెల్లో రిలీజ్ అవుతున్న ఆ సినిమాలో ఒక పాట అనిరుద్ పాడాడు. సో ఎందుకంటే అనిరుద్ ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆయన అనుకుంటే ఆయన కూడా చాలా రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఈ సినిమాలో ఈ పాటకు ఆయన ₹1 కూడా తీసుకోలేదు. ఎందుకంటే నానితో ఇదివరకే మ్యూజిక్ హిట్ చెరిసిమో తీశాడు, గ్యాంగ్ లీడర్. ఇవి నాని కెరియర్లో మంచి ఆల్బమ్స్ అని చెప్పచ్చు. అందుకే ఆ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఆయన మీద అభిమానంతో ₹1 రెమ్యునరేషన్ తీసుకోలేదు. సో అనిరుద్ ఇటు దేవరా 2, నాని నెక్స్ట్ చేయబోయే సినిమా ప్యారడైజ్, ఆ సినిమాకి జైలర్ 2. సో ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. సో మరి అట్లీ కాంబినేషన్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. అలాగే నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ తండేల్ హిట్ అయింది. ఇప్పుడు వస్తున్న సినిమా ఎన్సి నాగ చైతన్య సినిమా మన విరూపాక్ష డైరెక్టర్ అంటే సుకుమార్ రైటింగ్స్. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన విరూపాక్ష డైరెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమా నాగ చైతన్యతోని. ఎందుకంటే ఆ సినిమా మైథాలజీ మిస్టర్ థ్రిల్లర్గా తెరకెక్కించబోతున్నారు. సో ఆ సినిమాకి సంబంధించిన టీం వర్క్ వీడియో రిలీజ్ అయింది. చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు తెలిసి ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సినిమాగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. సో ఆ సినిమా మేకింగ్ చూస్తే హలో రేంజ్లో ఉంది. సో మేబీ నాగ చైతన్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అఖిల్ కూడా శ్రీలీల అఖిల్ ఆ సినిమా కూడా మంచి హైప్తో రిలీజ్ అవుతుంది. అంతకుముందు వచ్చిన ఏజెంట్ ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మన ఓజీ వెయిటింగ్, సలార్ 2 వెయిటింగ్, స్పిరిట్ సినిమా వెయిటింగ్, రాజాసాబ్. సో ఇవన్నీ అప్డేట్లు రాలేదు, చూద్దాం. సో ఇది గైస్ అప్డేట్. ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.